అతను మన యొక్క ప్రభుత్వ నిబంధనల మేరకు బదిలీపై వర్కింగ్ అండ్ హెల్ప్ఫుల్ పర్సన్, ఆల్వేస్ హెల్ప్డ్ టు టీచర్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. మోతే జడ్పిహెచ్ఎస్ స్కూల్కు ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంకుల్కి చెప్పడానికి ఇక్కడ నాకు ఇక్కడ ఉపాధ్యాయులకు గౌరవనీయ ఉంది. శేఖర్ అంకుల్ ఇప్పటి మనతో మాట్లాడడానికి ధన్యవాదాలు. అందరు కూర్చోండి, అందరితో ఫోటోలు ఇప్పిస్తా, కూర్చోండి. Attention! Take your own place. Sit down up here. టీచర్స్ అందరికీ మరి పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు. ముఖ్యంగా వీడ్కోలు సమావేశానికి హాజరైన శేఖర్కి అభినందనలు. ఇప్పుడు మనం అందరం గ్యాదర్ అయినామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్గెట్ ఇక్కడ మనకు శేఖర్ అంకుల్ కదా ముఖ్య. ఇప్పుడైతే స్టేజ్ పైన అయితే మన శేఖర్, నేను 2 years బ్యాక్ వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి అగ్నిర్వశిర్భవ ఆదిత్యాయ తేజో భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయుర్భవ ఇమే శ్రియే పద్మాస్తే సుగంధే వక్షస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రవిమండమానే పుత్రై పౌత్రై శ్రీమద్దాం దీర్ఘామాయు. ప్రథమ పౌరులైనటువంటి మేడం లక్ష్మణి గారు అండ్ చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు బదిలీపై వెళ్ళినటువంటి శేఖర్, వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. అయితే శేఖర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే, అయినా నేను కొద్దిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. శేఖర్ ఇక్కడ ప్యూన్ గాడు అంటే ఓఎస్ గాడు ఒక లెజెండ్. శేఖర్ ఒక లెజెండ్. నేను గతంలో 3 స్కూళ్ళలో పనిచేసిన, ఇట్లా ఎవరిని చూడలే.
పక్క స్కూల్లో కూడా చూడలేని, జిల్లాలో కూడా చూడలే. ఇటువంటి వర్కర్ ఒక ఇక్కడ చేసిందంటే నేను చాలా ఆశ్చర్యపోతున్నా. 14 సంవత్సరాలు అదే విధంగా పని కొనసాగించాడు. వేరే గ్రామానికి బదిలీ పై వెళ్ళాడు. అంటే బదిలీ అనేది కామన్ అందరికీ. రెండో ఏంటంటే ఇందు గలడు అందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు వలడు ఈ చంద్రశేఖరుడు. అంటే ఈ పని నాది కాదు, ఇది వేరే వాళ్ళది అనుకోకుండా అన్ని తానే, మొత్తం అన్ని పనులు నాయే అని అనుకొని చేసేవాడు. అయితే మీరు సండే కానీ, సెకండ్ సాటర్డే, దసరా హాలిడేస్, సమ్మర్ హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్, ఏమైనా ఫెస్టివల్ ఎప్పుడైనా స్కూల్కి వస్తారా? మీరు వస్తారా? కానీ శేఖరు పండుగ లేవు, సెకండ్ సాటర్డే లేదు, సండే లేదు, దసరా హాలిడేస్ లేవు, సంక్రాంతి హాలిడేస్ లేవు, సమ్మర్ హాలిడేస్ లేవు. ఎప్పుడు ఇన్ని ఉంటుండే. 360 రోజులు స్కూల్ చుట్టే ఉంటుంది. అంటే ఈ బడి కాదు, గుడిలాగా పనిచేస్తున్నాడు. అంత నిబద్ధతోటి శేఖర్ అంకులు పనిచేస్తుంది ఇక్కడ. అయితే దాదాపు నేను పనిచేసే స్కూళ్ళల్లో టీచర్లు ట్రాన్స్ఫర్ అయినరు, రిటైర్మెంట్ అయినరు. కానీ ఏ స్కూల్లో కానీ ఏ సార్ రిటైర్మెంట్ అయినా, ఏ అటెండర్ రిటైర్మెంట్ అయినా ఊరు వాళ్ళు వచ్చి సన్మానం చేయబోతుంది. ఇక్కడ ఊరి గ్రామ పెద్దలది, గ్రామస్తులది మన్నను పొందిందంటే తన పని విధానము ఇక్కడ మనకు అర్థమవుతున్నది. ఒక సర్పంచ్ మేడం వచ్చింది, ఊరి పెద్దలు వచ్చిండ్రు, చైర్మన్ వచ్చిండ్రు అంటే తన పని ఏ విధంగా చేసిందో మనకు దాదాపు అర్థమవుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే మన శేఖరు పోయిన దగ్గర కూడా ఇదే విధంగా మన్నను పొందుతారని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక్కడ వచ్చిన లలిత ఆంటీ, ఆమె కూడా తానంటూ ఏ పైన కనీసం తను సగమన ఈ మంది నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ ఇంతటితోటి నా ఉపన్యాసం ముగిస్తుంది.